హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనండి మీ విజయలక్ష్మి అండి. హాయ్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కట్టెల పొయ్యి మీద టీ ఇలా గుట్టంలో ఇలా ఉదాలి, మంట వస్తుంది. ఇప్పుడు ఏంటి అందరికీ తెలిసినాయి ఇండస్ట్రియల్ స్టవ్లు ఇవి అవి అన్నీ, కానీ కట్టెల పొయ్యి మీద వంట పార్పు. కోతులు వచ్చినాయి కోతులు వచ్చినాయి. వంట ఇట్టి ఈరోజు మీద వేసింది. అయ్యో, గంజు మాడుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని కట్టెల పొయ్యిలు మగ్గేసి స్టవ్లు, ఇండస్ట్రియల్ స్టవ్లు అందరూ వాడుతున్నారు. దీంతో ఇబ్బంది అవుతుందండి. హాయ్, మాటూరు విజయలక్ష్మి, భవానీ మాటూరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్. వంట వరకు పుల్లగంద చెట్లు, పుల్లగంద గడ్డ ఉంటుంది కదా, అది ఎంతో హెల్త్కి మంచిది. ఆ చెట్లు అంటే వీటి ఆకులను తీసి నోట్లో పెట్టుకుంటే నోరు పొక్కిపోతుంది, పొక్కిపోయి బొబ్బలు ఎక్కుతుంది. ఎక్కకుంటున్నావు. చిన్నప్పుడు ఒకరోజు నోట్లో పెట్టుకుంటే బొబ్బలు ఎక్కింది. అసలు ఏం చేయాలో అర్థం కాక మా అమ్మ నన్ను తిట్టింది. మా అమ్మ వస్తుంటే మా అమ్మ వెనక వచ్చి ఆకును దింపుకొని నోట్లో పెట్టుకున్నాడు. నాకు తెలియక అట్లా జరిగింది. కట్టెల పొయ్యి మీద వంట. ఈరోజు వంట వరపు టీ చక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఈ కట్టెల పొయ్యి మీద టీ మంట రావడానికి ఇలా ఊదాలి, లేదా ఇలా గొట్టాలతో నన్ను ఊదాలి, ఇలా ఇసిరితే వంట గాలి వస్తుంది అప్పుగా. ఎస్, అన్నం అపరబ్రహ్మ స్వరూపం అండి. అన్నాన్ని వేస్ట్ చేయకూడదు. అయితే ప్రతిదీ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. మనకు ఉపయోగపడకుండా ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది. ఇంట్లో పనులన్నీ ఇలా ఉంటాయండి. ఊడవాలి, చల్లాలి, ముగ్గురు పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, టీ తాగాలి, స్నానాలు చేసుకోవాలి. చిన్న కొబ్బరి అండి, ఇట్లా నీళ్ళుగా పెట్టుకొని స్నానం చేయాలి. ఇన్ని రకాలుగా మా అమ్మ కాలం అప్పుడు కూడా మా అమ్మ నన్ను మంట పెట్టమనేది. నాకు మంట పెట్టడం రాకపోయేది. కళ్ళల్లో పొగ చూస్తే నేను ఏడ్చేదాన్ని, చిన్నదాన్ని కదా. అమ్మ తిట్టేది, నీకు మంట పెట్టడం రాదు, ఏమి రాదు, తినడం వచ్చా అనేది. మా నాన్న అది చిన్నపిల్ల, దాన్ని ఏమనకని వెనకేసుకొచ్చేటోడు మా అమ్మ నన్ను తిడితే. ఏ ఇంట్లోనే అమ్మ తిడుతుందండి, అది అమ్మ జన్మ హక్కు. అమ్మ తిట్టిందో అని బాధపడద్దు. సో ఏంటంటే ఓకే, ఇది టీ అయిపోయింది. నీళ్ళు పొయ్యి మీద పెట్టుకోవాలి.